పోస్ట్ మెట్రిక్ మీన్స్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్ అండి. అంటే ఇంటర్మీడియట్, డిగ్రీ, వాట్ ఎవర్ మేబీ, గ్రాడ్యుయేషన్, పీజీ, ఏదైనా కానీ, నర్సింగ్, ఏవైనా కానివ్వండి, ఇంజనీరింగ్, ఎవరైనా కానీ దీనికి సంబంధించిన పిల్లలకు సంబంధించిన వీడియో ఇది. పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్ అంటారు. పొద్దున, మధ్యాహ్నము, రాత్రి భోజనాలు చేస్తారు ఇక్కడ హాస్టల్స్లో. బయటికి వెళ్ళి కొన్ని గ్రాడ్యుయేషన్ కానీ, ఇంటర్మీడియట్ కానీ, బయట ఎక్కడంటే అక్కడ కాలేజెస్లో చేరి చదువుకొని మళ్ళీ నైట్కి వస్తారనమాట. ఇది గర్ల్స్కు, బాయ్స్కు సంబంధించిన హాస్టల్స్. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మన ఏపీలో ఉన్న పెద్ద పిల్లలు చదువుకునే హాస్టల్స్ అండి. బాగా వినండి. 1400 రూపాయలు వీళ్ళకు నిన్నటి వరకు ఉండేది. ఇప్పుడు ఈ జూన్ నుంచి దాదాపు మనకు 1600 రూపాయలు ఒక స్టూడెంట్కు ఇవ్వాలని ప్రభుత్వం మా అభ్యర్థన మేరకు, అంతకుముందు 1400 ఉంది, సరిపోవట్లేదనే ఉద్దేశంతో మేము ముఖ్యమంత్రి వర్యులను మేము అభ్యర్థించడము, ఆయన దానికి స్పందించి ఇమీడియట్గా 1600 చేయడం జరిగింది. ఇవి రైస్ ఉచితం వస్తాయండి. అంటే 1 రూపీ, జస్ట్ ఇవి ఫ్రీ అన్నట్లే లెక్క. వీళ్ళకు దీన్ని బాగా జాగ్రత్తగా వినండి. ఈ ఫిబ్రవరి 20వ తేదీ 2023 జియో నెంబర్ 8 ప్రకారం ఈ మెను అమల్లోకి రాబోతా ఉంది. 1600 రూపాయల మెను. ఆ మెను వివరాలన్నీ ఎలా, ఏమేమి క్వాంటిటీ అనే విషయాలు కూడా నేను తెలియజేస్తాను. దీంట్లో ముఖ్యంగా రైస్ అండి. రైస్ 600 గ్రాములు ఒక రోజుకు ఒక స్టూడెంట్కి ఇవ్వాలండి. అంటే 1/2 కిలో కంటే ఎక్కువే. బాగా వినండి. వార్డెన్లకు, ఏఎస్డబ్ల్యూ, ఏటీడబ్ల్యూ, అంటే ఇవి వార్డెన్ల ముందున్న పైన వాళ్ళను పర్యవేక్షించేవాళ్ళు. వీళ్ళకు జిల్లాలో డిప్యూటీ డైరెక్టర్ ఉంటారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు వాళ్ళకందరికీ ఇవన్నీ తెలుసు. నేను చెప్పేది పిల్లలకు, పిల్లల తల్లిదండ్రులకు, వార్డెన్లకు కూడా తెలుసు ఇవన్నీ. కానీ ఇవన్నీ డిస్ప్లే చేయరు, చూపియరు. ఎంత పెడతా ఉన్నాం, ఎన్ని గ్రామ్స్ పెడతా ఉన్నాం అనేది ఏం చెప్పరు. అందుకే నేను చెప్తున్నా వార్డెన్లకు చాలా క్లియర్గా మెనూ అండ్ గ్రామ్స్తో సహా ఇచ్చే మెనూ బోర్డు ఒకటి, గ్రామ్స్తో ఏదేది ఎన్ని గ్రాములు రోజుకి ఇవ్వాలా అనే బోర్డు. ఈ 2 బోర్డు ప్రతి ఒక్క హాస్టల్స్లో, పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్లో ఉండాలి. మేము తనిఖీలకు వచ్చినప్పుడు ఈ 2 గమనిస్తాం. పిల్లల్ని అడుగుతాం మేము, ఇవన్నీ ఈ మెనూలో ఉండేటివన్నీ సక్రమంగా వస్తున్నాయా లేదా అనే విషయాలు. చిన్నపిల్లలు కాదండి వాళ్ళు, పెద్ద పిల్లలు. బాగా గుర్తుపెట్టుకోండి. చిన్నపిల్లల కంటే మసిపూసి మారేడుకాయ చేసి ఏమో చేస్తూ ఉన్నారు మీరు. అవి కూడా చాలా జాగ్రత్తగా చెప్పండి. దానికి సంబంధించి మేము సపరేట్గా చెప్తున్నాం. ఇది పోస్ట్ మెట్రిక్ పిల్లలు, డిగ్రీ పిల్లలు, ఓటు హక్కు కలిగిన పిల్లలు కూడా ఉన్నారు దీంట్లో. వాళ్ళు క్వశ్చన్ చేస్తారు రేపు ప్రభుత్వాన్ని. వాళ్ళేమో సక్రమంగా ఇస్తూ ఉన్నారు, వీళ్ళేమో దొంగలు పంచుకుంటా ఉన్నారు. ఏఎస్డబ్ల్యూలు, డీడీలు, వార్డెన్లు అందరినీ అన్నాను నేను. ఆ పంచుకునే కొంతమందికి మాత్రమే నా వర్డ్స్ తగులుతాయి. న్యాయంగా చేసేవాళ్ళు, నిష్పక్షపాతంగా చేసేవాళ్ళు, అవినీతి రహితంగా చేసేవాళ్ళు, సంతోషంగా చేసేవాళ్ళు, తృప్తిగా చేసేవాళ్ళు, ఫ్యాషన్గా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ నేను అప్రిషియేట్ చేస్తూ ఉన్నా ఈ సందర్భంగా. అట్ ద సేమ్ టైం ఈ చిన్న సంపాదించుకోవాలా అనే కక్కుర్తి ఉంటే మటుకు నాశనం అయిపోతారు చెప్తా ఉన్నా నేను. చాలా ఇబ్బందులు ఎదురవుతాయి మీకు లైఫ్లో. కాబట్టి చాలా స్పష్టంగా అర్థం చేసుకోండి ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాలు కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఆదివారం పూట ఈ పెద్ద పిల్లలకు హాస్టల్స్లో పూరి, బఠానీ కుర్మా ఇస్తారు. దాని తర్వాత చిక్కీ ఇస్తారు. లంచ్కి చికెన్ బిర్యానీ, రైతా, గోంగూర చట్నీ ఇస్తారు. ఈవినింగ్ స్నాక్స్గా సేమియా పాయసం ఇవ్వాలి. నైట్ డిన్నరు రైసు, సాంబారు, క్యారెట్ కర్రీ, బటర్ మిల్క్ ఇవ్వాలి. నైట్ పడుకోకముందు ఒక బనానా ఇవ్వాలి. మండే రోజు, సండే మిల్క్ ఇవ్వరండి, మండే రోజు మిల్క్ ఇవ్వాలి. మిల్క్, చింతపండు పులిహోర, బెంగాల్ గ్రామ్ దాల్ పౌడర్ అది కలుపుకోవడానికి, బాయిల్డ్ ఎగ్, చిక్కీ ఇస్తారు. దాని తర్వాత రైసు, లంచ్లో గోంగూర పప్పు, వెజిటబుల్ కర్రీ, కర్డ్ ఇవ్వాలి. దాని తర్వాత ఈవినింగ్ స్నాక్స్గా బాయిల్డ్ చెన్నా దాల్, గుగ్గుళ్ళు. డిన్నరు రైసు, క్యాబేజీ కర్రీ, రసం, బటర్ మిల్క్ అండి. నైటు ఏదో సీజనల్ ఫ్రూట్. ట్యూస్డే, మంగళవారం మిల్క్ ఇవ్వాలి. ఇడ్లీ, పీనట్ చట్నీ, బాయిల్డ్ ఎగ్. తర్వాత చిక్కీ ఇస్తారు. లంచ్లో రైసు, పాలకూర పప్పు, వెజ్ కర్రీ, కర్డ్ ఇవ్వాలి. ఈవినింగ్ స్నాక్గా రాగి లడ్డు ఇవ్వాలి. డిన్నరు బగారా రైసు, చికెన్ కర్రీ, రైతా, గోంగూర చట్నీ, అరటిపండు. బుధవారము వెడ్నెస్డే మిల్క్ ఇవ్వాలి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో జీరా రైస్, వెజిటబుల్ కర్రీ, బాయిల్డ్ ఎగ్, చిక్కీ ఇవ్వాలి. దాని తర్వాత
లంచ్లో రైసు, బ్రింజాల్ కర్రీ, మెంతికూర పప్పు, మెంతికూరతో చేస్తా పప్పు, ఒక ఆకుకూర పప్పు లాంటిది, కర్డ్, బాయిల్డ్ బొబ్బర్లు అంటే ఏదో అవి ఒక గుగ్గుల టైపు. దాని తర్వాత నైటు రైసు, బెండకాయ కర్రీ, సాంబారు, బటర్ మిల్క్, సీజనల్ ఫ్రూటు. థర్స్డే మిల్క్ మార్నింగ్, బన్సీరవ్వ ఉప్మా, వేరుశనగకాయల పచ్చడి, పీనట్ చట్నీ, బాయిల్డ్ ఎగ్, చిక్కీ ఇవ్వాలి. దాని తర్వాత రైసు, పాలకూర పప్పు, వెజ్ కర్రీ, కర్డ్ లంచ్లో ఇవ్వాలి థర్స్డే రోజు. మరమరాలు మిక్చర్, బొరుగులు మిక్చరు ఈవినింగ్. నైటు రైసు, చిక్కుడుకాయ ఫ్రై, సాంబారు, బటర్ మిల్క్ అండి. నైట్ బనానా ఇస్తారు. ఫ్రైడే రోజు మిల్క్ ఇస్తారు మార్నింగు. హాట్ పొంగల్, రోస్టెడ్ బెంగాల్ గ్రామ్ దాల్ చట్నీ, బాయిల్డ్ ఎగ్, చిక్కీ ఇస్తారు. లంచ్ రైసు, మెంతికూర పప్పు, పొటాటో కర్రీ, కర్డ్ అండి. ఈవినింగ్ బాయిల్డ్ సంగళ్ళు, గుగ్గుళ్ళు అనమాట, అవి కూడా ఒక టైప్ ఆఫ్ గుగ్గుళ్ళు. నైట్ డిన్నర్కు రైసు, గుత్తి వంకాయ కర్రీ, బటర్ మిల్క్, గోవా కానీ ఒక బనానా కానీ వాట్ ఎవర్ మేబీ. సాటర్డే రోజు మిల్క్. ఈరోజు సాటర్డే రోజు ఎగ్ ఇవ్వరండి బ్రేక్ఫాస్ట్లో, మిగతా 6 రోజులు ఇస్తారు. ఇడ్లీ, పీనట్ చట్నీ, పల్లీల చట్నీ, చిక్కీ ఇస్తారు. పాలకూర పప్పు, రైసు, క్యాబేజీ కర్రీ, కర్డ్ ఇవ్వాలి లంచ్లో. ఈవినింగ్ స్నాక్స్గా రవ్వ కేసరి స్వీట్ ఇస్తారు. ఈ మెనూ ప్రకారం ఫాలో కావాలి. ఈ మెనూలో ఎక్కడ డివైడ్ అయ్యేదానికి లేదు. ఇది పెద్ద క్రైమ్ కూడా డివైడ్ అయితే. ఇంతవరకు అయితే సోకాజ్ నోటీసుల వరకే పోయాం. ఇంకా మేము జేసీలకు చెప్పి ఆన్ ద స్పాట్లో ఆడనే కూర్చొని మేము సస్పెన్షన్ లెటర్ ఇప్పించేంతవరకు బయటికి పోం మేము ఆ హాస్టల్లోంచి. కాబట్టి నీట్గా మీరు ఈ మెనూ బోర్డు అయితేనేంటి, గ్రామ్స్ ప్రకారం ఇచ్చే బోర్డు అయితేనేంటి క్లియర్గా పెట్టాలా. 2 సార్లు చికెన్ ఉందండి, బాగా వినండి అందరు కూడా. 2 సార్లు చికెన్, ఆదివారము, మంగళవారము. ఆదివారం ఏమో మధ్యాహ్నము, మంగళవారం సాయంత్రం. ఇక్కడ 175 గ్రాములు ఒక స్టూడెంట్కి ఇవ్వాలి. 2 సార్లు ఇచ్చే చికెను ఒక్కొక్కసారి 175 గ్రాములు ఇవ్వాలండి. వార్డెన్స్ బాగా మీకే చెప్తా ఉన్నా, పిల్లలు మీరు బాగా వినండి. అంటే 175 గ్రాములు అంటే 1 కిలో దాదాపు 5-6 మందికి. 6 మందికి కూడా కాదు, 5 మందికి ఇంకొంచెం ఎక్కువ వస్తుంది. ఇవి బాగా గుర్తెరగండి. తల్లిదండ్రులు కూడా, పిల్లల తల్లిదండ్రులు, మనకు ఆదివారము, మంగళవారము చికెన్ ఇస్తారు. ఆ చికెన్లో 175 గ్రాములు ఇవ్వాలి. ఒక 10-20 గ్రాములు అటు ఇటు, అంతేగాని ఇంకా 175 గ్రాములు అంటే 1 కిలోలో 5 మంది అంటే అర్థం చేసుకోండి ఎంత తినొచ్చో, ఎంత పెట్టచ్చో. కాబట్టి ఇవన్నీ కూడా 600 గ్రాములు రైస్ ఇవ్వాలా. రైస్ కూడా 600 గ్రాములు ఒక దినానికి. పొద్దున్న బ్రేక్ఫాస్ట్ అయితేంది, లంచ్ అయితేంది, డిన్నర్ అయితేంది, బ్రహ్మాండంగా తినొచ్చు. 600 గ్రాములు అంటే కడుపు నిండి బ్రహ్మాండంగా తినొచ్చు. పిల్లలు బాగా పెద్ద పిల్లలు కాబట్టి గర్ల్స్కి బాగా ఆడ తగ్గుతాయి, కానీ బాయ్స్ మటుకు బ్రహ్మాండంగా సరిపోతుంది. గర్ల్స్కి మిగులుతాయి. అవన్నీ మిగిలినవి కూడా మీ లెక్కాచారాలు రాసుకొని సిబి చూపించండి. అంటే బ్యాక్ రిమైనింగ్ మిగిలినవి చూపించుకొని నెక్స్ట్ కొత్తవి అనేది తగ్గించి తీసుకోవాలి రైస్ మీరు. ఇవేమి కూడా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పెద్ద పెద్ద ట్యాక్సులు పే చేసేవాళ్ళు, రిజిస్టర్ ఆఫీసులలో పన్నులు కట్టేవాళ్ళు, ఇంటికి పన్నులు కట్టేవాళ్ళు, ఈ డబ్బులు అంతా రెవెన్యూ అండి. ఇదంతా ఈ రెవెన్యూను ప్రభుత్వము ఇట్లాంటి వెల్ఫేర్ స్కీమ్స్కి ఉపయోగపెడతా ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రం షేర్ ఉంటుంది దీంట్లో. ఇవన్నీ కూడా జాగ్రత్తగా చేస్తూ ఉంది. ఇవన్నీ కూడా కేర్ఫుల్గా అందరికీ చేరాలంటే వార్డెన్లు సక్రమంగా పనిచేయాలి. వాళ్ళ మీద ఏఎస్డబ్ల్యూ, ఏటీడబ్ల్యూలు వీళ్ళందరూ కూడా అబ్జర్వేషన్ అవసరము. వాళ్ళ మీద డీడీలు అబ్జర్వేషన్ అవసరము. మీరు వాళ్ళని పట్టుకొని పీక్క తినగాకండి. ఆ పీక్క తినే వాళ్ళకు మాత్రమే ఈ వర్డ్స్ వెళ్తాయి. వాళ్ళని ఎవరు పీక్క తినుకుంటే వాళ్ళు బ్రహ్మాండంగా పెడతారు వార్డెన్లు. స్టూడెంట్స్ ఆర్గనైజేషన్స్ మీరు తప్పు చేయడం వల్ల మీరు అందరికీ భయపడాల్సి వస్తుందండి. వార్డెన్స్కి చెప్తా ఉన్నా, మీరు తప్పు చేయకుంటే ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. స్టూడెంట్స్ వస్తారు, డిమాండ్ చేస్తారు, అంతే ఇంత ఈ తప్పులు ఉన్నాయి, ఆ తప్పులు ఉన్నాయి, మీరు తలంచి ఇస్తూ ఉన్నారు. కొంతమంది విలేకరుల మీద కూడా ఈ ప్రభావం ఉందండి. కొంతమంది వాళ్ళు పోయి బెదిరియడం, ఎందుకంటే తప్పులు ఉన్నాయి కాబట్టి బెదిరించేది, డబ్బులు వసూలు చేసేది. కొంతమంది, అందరు కాదు, కొంతమంది. ఇది బాగా చెప్తాను, కొంతమందిని. మీరు అందరినీ మమ్మల్ని అట్లా అంటారు అనుకోవద్దండి. ఆ కొంతమందికే ఇది, ఆ డబ్బులు అడిగేవానికే తగులుతుంది, ఆ అవినీతి చేసేవానికే నా వర్డ్స్ పోతాయి. ఏ హాస్టల్కి పోయి మేము అడావుడి చేసినా మాకు ఇంత డబ్బులు ఇస్తారు, ఇబ్బందిలే. 1 రూపాయి వద్దు మీకు, ఆ పంచాయతీ వద్దు, ఆ కక్కిన కూడు వద్దు మాకు, ఆ రక్తపు కూడు మేము తినలేము, మాతో వల్ల కాదు. మీరు పిల్లలకు సక్రమంగా పెట్టండి. 2 చేతులు జోడించి చెప్తా ఉన్నాను మీకు అందరికి కూడా, వార్డెన్లకు, ఏఎస్డబ్ల్యూకు, ఏటీడబ్ల్యూలకు, డీడీలకు
చిన్న చిన్న పిల్లలండి, డిగ్రీ పిల్లలు, ఇంటర్మీడియట్ పిల్లలు, వాళ్ళు ఎంతో రేపు భవిష్యత్తులో మన హాస్టల్స్ గురించి గొప్ప చెప్పుకోవాలా. బ్రహ్మాండంగా పెట్టారు మాకు అంతా నాసిరకం ఫుడ్ పెట్టినారు, ఎక్స్పైరీ డేట్ పెట్టినారు, చెక్క పురుగులు తేలుతా ఉన్నాయి. ఇవన్నీ రాకూడదండి. అవన్నీ జాగ్రత్త చేసుకొని ప్రతి ఒక్కరు కూడా పిల్లలకి అందరికీ కూడా మంచి భోజనాలు పెట్టాలని ఈ మెనూని అంతా పెడుతున్నాం మేము. దీంట్లో మంచిగా స్క్రీన్ షాట్ చేసుకోండి, ఫాలో కాండి. ఇది ఈ విధంగా ఎన్ని గ్రామ్స్ ఏమేమి ఇస్తారనేది కూడా మేము డిస్ప్లే పెడతాము. అవి కూడా స్క్రీన్ షాట్ చేసుకోండి పెద్ద పిల్లలు ఫోన్లలో. ఆ విధంగా రావాలి. మీకు రాలేదంటే కనుక ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్కు కొన్ని వీడియోల రూపంలో తీసి, పెద్ద పిల్లల దగ్గర ఫోన్లు ఉంటాయి, వీడియోలు తీయండి. మీకేమొచ్చేది? మాకు 9490551117 ఈ నెంబర్కు వీడియోలు పోస్ట్ చేయండి, మీరు పంపించండి, కంప్లైంట్ రాయండి, ఎక్కడ ఏ హాస్టల్ ఏంది అనేది. మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. ఎంతటి వాళ్ళైనా సరే ఆ వార్డులని ఇళ్ళకు పంపించేది. ఇంకా షోకాజ్ నోటీసులు అనేవి ఏముండవు. డైరెక్ట్ సస్పెన్షన్ చేయమని చెప్పి జేసీ గారిని రికమెండ్ చేస్తాం. లేదంటే ఫైన్లు వేస్తాం మేము చిన్న చిన్న తప్పులు ఉంటే. లేకుంటే ఫుడ్ కమిషన్ నుంచి కేసులు పెడతాం. ఆ కేసులకి ఇక్కడ కోర్టుకు తిరగాల్సి వస్తుంది. మీరు ఎస్ఆర్లో ఎంటర్ అవుతుంది. అవన్నీ కూడా రేపు భవిష్యత్తులో రిటైర్డ్ అయ్యేటప్పుడు లేనిపోయిన తలనొప్పులు, ఆ పెన్షన్లు రావు, కొర్రులు ఉంటాయి. ఇవన్నీ అవసరమా? మీ పని మీరు చేయండి. మీరు మంచి అవకాశం ఇచ్చాడు దేవుడు మీకు, 10 మందికి అన్నాలు పెట్టే అవకాశం. పొద్దున ఎప్పుడో మధ్యాహ్నం అంతా ఫ్రీ ఉంటారు మీరు. ఇవన్నీ మంచిగా చూసుకోవచ్చు. పిల్లలకు అందుబాటులో ఉండండి. ఎక్కడెక్కడో మీరు ఇక్కడ ఉండి ఎక్కడో ఫ్యామిలీలు ఉండి అట్లా కాదు, దగ్గరలో ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి. పేద పిల్లలండి మన హాస్టల్స్కి వచ్చేది. కార్లలో ఏం రారు మన హాస్టల్స్కు. పేద పిల్లలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలు, వాళ్ళకి మంచి భోజనాలు ఇద్దాం. మన మెనూ ప్రకారం ఇద్దాం. ప్రభుత్వం దాదాపు 53 రూపాయలు ఇస్తూ ఉంది రోజుకు. 53 రూపాయలు మనం డివైడ్ చేద్దాం మంచిగా. చికెన్ ఉన్న రోజు దీంట్లో కొంచెం తగ్గుతాయి, దాంట్లో ఎక్కువ పెట్టుకోవాలా. ఇవన్నీ పెట్టుకొని జాగ్రత్త చేసుకోండి మీరు. అందరికీ నేను ఆల్ ది బెస్ట్ చెప్తా ఉన్నా. పిల్లలందరికీ కూడా మంచి చదవండి, మంచి భవిష్యత్తు మీకు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ అన్నా.